9:30కి సినిమా అయిపోతుందన్నావు. 10:30 అవుతుంది ఇప్పుడు టైం. ఇంట్లో ఏమంటారో ఏమో. అంతే బండి సచ్చినోడు వల్లే. ఇదేదో బాగుంది. బాలయ్య బాబు ఫ్యాన్ సినిమా లేటుగా పడిందని థియేటర్ వాళ్ళతో గొడవ పడి సినిమా లేటుగేస్తే అది నా తప్ప. పైగా సినిమా తొందరగా వేయాలని చెప్పి నేను థియేటర్ ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళి 300 ఎక్స్ట్రా ఇచ్చి మరీ వేయించాను. మీకు సినిమా చూపించడం కోసం నేను నానా సంఘం నాకుతుంటే మీరు తిరిగి మళ్ళీ నన్నే అంటున్నారు. ఛీ, నా ఆటో కింద నా తల పెట్టి చచ్చిపోవాలి. చచ్చిపోని లేవే. ఎవరు అంకులా? నేను మాట్లాడితే నీటి ఇవ్వు. బండి ఆపరా బండి సచ్చినోడా. సీఎం అని ఫోన్ చేశాడు అంటే అంత బిల్డప్ ఇస్తుంది. హలో అంకుల్. వెన్నెలకి ఫోన్ ఇవ్వమ్మా. నీతోనే మాట్లాడతానంటివే. హలో. అబద్ధం ఎందుకు చెప్పావురా? అది స్వప్న సినిమాకి వెళ్దామనింది, అందుకే. అడిగితే నేనే మిమ్మల్ని తీసుకెళ్ళేవాడిని కదరా. భయం వేసింది. కాలేజ్ బంక్ కొట్టేలే కదా. ఇంకెప్పుడు అలా చేయను. నిన్ను భయపెట్టాలనే ఉద్దేశం నాకెందుకుంటుందిరా? నువ్వెప్పుడూ నాకు చిన్నపిల్లవే. నువ్వెన్ని తప్పులు చేసినా నేను ఎప్పుడు బాధపడలేదు. ఎందుకనంటే నువ్వెన్ని తప్పులు చేసినా ఆ తప్పుల నుంచి ఒక కొత్త విషయం తెలుసుకుని రెండోసారి ఆ తప్పు చేయకుండా ఉంటావని నా నమ్మకం. కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళడం పెద్ద తప్పు కదరా. మహా అయితే ఒక క్లాస్ పోతుందేమో. ఒక్కసారి అబద్ధం చెప్పడం మొదలుపెట్టావంటే అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాట్లు సరిదిద్దుకోలేని తప్పులు చేయడానికి దారితీస్తుంది. అప్పుడు నేనేం చేయలేనురా. రే, నీకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇది తప్పు అని తెలిస్తే చేయకుండా ఉండు చాలు. కానీ ఆ టైంలో ఏం చేయాలో తోచకపోతే మాత్రం నాలాంటి వాడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకో చాలు. సరేనా? ఎక్కడున్నావు? ఇంటికి వచ్చేసావా? దారిలో ఉన్నాను. త్వరగా వచ్చేరా, నేను కూడా వచ్చేస్తాను. ఏంటి ఏమన్నారు అంకుల్? ఏం లేదు. బంటి వెళ్దామా? ఒకసారి నేను వచ్చి మాట్లాడమంటావా? ఏమొద్దు ఇప్పుడు. ఇదిగో స్వప్న సుందరి, మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాం. ఇక నువ్వు దిగితే మేము వెళ్తాం. వెన్నీకి నేను ఉన్నాను, సరేనా? అదే నా భయం కూడా. షీఈస్ ఫీలింగ్ జెలస్. ఏంటి వెన్నీ ఎలా ఉన్నావు? తప్పు చేసానా బంటి? అయినా కాలేజ్ స్టూడెంట్ అన్న తర్వాత కాలేజ్ బంక్ కొట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం తప్పేం కాదు. అలా చేయకపోతే వాళ్ళు కాలేజ్ స్టూడెంట్సే కాదు. అబద్ధం చెప్పడం తప్పే కదా. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం తప్పే, కానీ ప్రతిసారి నిజం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని నిజాలను తట్టుకునే శక్తి ఈ భూమి మీద చాలామందికి లేదు. వెన్నీ, ఒక్కసారి. వెన్నీ, ఇంట్లో చెప్పకుండా చేయటం తప్పే. ఎందుకంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో అని భయం ఉంటుంది. ఆ భయాన్ని అలానే ఉంచుకుంటే మాత్రం తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాం. అప్పుడు నువ్వు ఏదైతే జరగకూడదని భయపడుతున్నావో అది జరిగిపోద్ది. వెన్నీ, ఇందాక నువ్వు అంకుల్కి నిజం చెప్పా చూసావా? అక్కడ నాకు బాగా నచ్చేసావు. నీలాగే ప్రతి అమ్మాయి ఉంటే సగం ఏ ఆడపిల్ల తండ్రికి భయమే ఉండదు. వెన్నీ, వెన్నీ, ఇక చెప్పడానికి ఏం లేదు. దీనికి మించి చెప్పాలనుకో నేనే ఐఏఎస్, ఐపీఎస్, డిగ్రీయో, బీటెక్ చదవాలి. మనకు సినిమా లేదు కదా. 10th పేపర్ అప్పుడే సినిమైంది మంది. అమ్మయ్య నవ్విందిరా బాబు. బాగా నవ్వావు. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి, అంకుల్ వెయిటింగ్. ఏ బిర్యానీయో వంకాయ వండుంటాడు.